వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. మాజీ మంత్రి కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారని ప్రచారం జరుగుతోంది. ఇంట్లో నేతలతో మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారని, ప్రథమ చికిత్స అనంతరం వైద్యులు ఆయనకు సెలైన్ ఎక్కిస్తున్నారని రూమర్లు స్ప్రెడ్ అయ్యాయి. దీంతో కొడాలి నాని కార్యాలయం స్పందించింది. కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఒక ప్రకటనలో తెలిపింది. తన ఇంట్లో సోఫాలోనే కొడాలి నాని పడిపోవడంతో పక్కనే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది సపర్యలు చేసి వైద్యులను రప్పించారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని కొడాలి నాని కార్యాలయం ఖండించింది. కొడాలి ఆరోగ్యంగా ఉన్నారని ఆయన అనుచరులు తెలిపారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఇక తాను ఎలాంటి అస్వస్థతకు గురికాలేదని తాజాగా క్లారిటీ ఇచ్చారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తాను బాగానే ఉన్నానని వీడియో రిలీజ్ చేశారు. పోలింగ్ ముగిసిన తర్వాత హైదరాబాద్ వెళ్లిపోయిన కొడాలి నాని గురువారమే గుడివాడొచ్చారు. తన నివాసంలో పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు. ముందుగా నందివాడ మండల వైసీపీ నాయకులతో పోలింగ్ సరళిపై చర్చించారు. ఈ క్రమంలో ఆయన సోఫాలో కుప్పకూలిపోయారని, వెంటనే అప్రమత్తమై పార్టీ నేతలు సపర్యలు చేసి డాక్టర్లను పిలిపించారని చెప్పారు. ప్రథమ చికిత్స చేసిన అనంతరం కొడాలి నాని బలహీనంగా ఉండటంతో సెలైన్ పెట్టారని వార్తలు వచ్చాయి. దీంతో కొడాలి అనుచరులు ఆయన టీం స్పందించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.